హాయ్ నవీన గారు. హాయ్ రూప. సో ప్రస్తుతం మామూలుగా మనం పెళ్ళిళ్ళు చేసుకునే వయసు గురించి ఆడపిల్లకి ఈ వయసు, మగపిల్లాడికి ఈ వయసు అని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు తెలుసు. కాకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో మెచ్యూరిటీ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఏ వయసు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కరెక్ట్, వాళ్ళు మ్యారేజ్కి రెడీ అని ఎప్పుడు తెలుసుకోగలరు? ఎర్లియర్ మ్యారేజెస్ చేసేటప్పుడు బేసిక్స్ అంటే పిల్లల్ని పెంచేటప్పుడే వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, ఏదో సాధించాలనే దానికన్నా మ్యారేజ్ అవ్విన తర్వాత వెళ్ళిన ఇంట్లో వాళ్ళు చక్కగా కాపురాలు చేసుకోవాలి, ఇంటి పనులు నేర్చుకోవాలి, ఇది కాన్సన్ట్రేట్ చేసి పెంచేవారు. సో పిల్లల్ని 18 ఇయర్స్కి ఒక మ్యారేజ్ అంటే ఒక ఐడియా, పెళ్లి చేసుకోబోతున్నాం, ఒక ఇంటికి వెళ్ళబోతున్నాం, అక్కడ ఎలా మసులుకోవాలి, దిస్ యూస్ టు బి ద మోటివ్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. ఇప్పుడు ఏంటంటే అసలు ఆ కాన్సెప్ట్ ఎవరు కూడా పేరెంట్స్ చెప్పట్లేదు పిల్లలకి. ఇంకా బాగా చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఈ సార్ట్ ఆఫ్ పెంపకంలోనే ఇప్పుడు ఇంక్లూడింగ్ నా పిల్లలైనా కూడా వాళ్ళ కెరియర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, జాబ్స్ గురించి. సో మెచ్యూరిటీ అంటే పిల్లల్లో ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది, కానీ పెళ్ళిళ్ళ మీద ఆ ఎక్స్పోజర్ ఉందని నేను అనుకోవట్లా. రైట్. అప్పుడు 18 ఇయర్స్కి దే హ్యావ్ ఏ నాలెడ్జ్, ఇప్పుడు నాకు ఒక ఏజ్ వస్తుంది, నాకు పెళ్ళి అవుతుంది అని ప్రిపేర్డ్గా ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే మోర్ ఫోకస్డ్ ఆన్ దేర్ కెరియర్, వాళ్ళు ఎట్లా సెటిల్ అవ్వాలన్న దాని మీద ఉండటం వల్ల పెళ్ళిళ్ళకి 18 ఇయర్స్కి ఉన్న మెచ్యూరిటీనే 30 ఏళ్ళకి కూడా ఉంటుంది. పెళ్ళిళ్ళ విషయంలోకి వచ్చేసరికి సోషల్ నాలెడ్జెస్ కానీ వాటి గురించి అయితే కనుక బియాండ్ ద ఏజ్ 10 ఏళ్ల పిల్లలకు కూడా ఓవర్ మెచ్యూర్డ్గా ఉంటున్నారు. కానీ పెళ్ళి అనే దాని మీద నువ్వు అడిగితే కనుక 18 ఇయర్స్కి 30 ఇయర్స్కి సేమ్ మెచ్యూరిటీ ఉంటే అసలు విడాకులు అవ్వవు. రైట్. బట్ సో మెనీ డివోర్సెస్ వీఆర్ సీయింగ్ నౌ. సో అండ్ రెండోది పెద్దాళ్ళు ఆ రోజుల్లో చెప్పిన ఏంటంటే 18 ఇయర్స్ ఆ టైంలో కనుక పెళ్లి చేస్తే వెళ్ళిన చోట చక్కగా ఎముడుతారు, చెప్పుకుని పిల్లలకి నేర్పించుకుంటారు అవతలాళ్ళు కూడా అని ఉండేది. ఇప్పుడు కూడా ఐ బిలీవ్ ఇన్ ద సేమ్ థింగ్. పిల్లలు చదువుకోవాలి అదంతా ఉన్నా కూడా మరీ 18 ఇయర్స్ కాకపోయినా 20-23 ఇయర్స్కి వాళ్ళకి పెళ్లి చేస్తే వెళ్ళిన చోట కొంచెం పద్ధతులు నేర్చుకుని సెట్ అవ్వటానికి దట్స్ అ రైట్ టైం. సో ఏజ్ లిమిట్ అంటే నేను చెప్పలేను, కానీ యాజ్ ఎర్లీ ద బెటర్, పెళ్లి చేస్తేనే బెటర్ ఆడపిల్లలకి మాత్రం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. కానీ ఈ డిఫరెన్స్ ఎక్కడొచ్చింది మ్యామ్? అంటే పేరెంట్స్ 18 ఇయర్స్లో పెళ్లి చేయాలని ఇంతవరకటి వాళ్ళు అనుకున్నారు. అప్పుడు దానికి తగ్గట్టుగానే పెంచేవాళ్ళు, మంచి చెడు చెప్తూ ఇది నేర్చుకో, ఇది తెలుసుకో అని చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కెరీర్ మీద, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసినా కూడా అవన్నీ చెప్తూ పెంచొచ్చు కదా, బాగుంటుంది కదా లైఫ్ ఫ్యూచర్లో. నీకు బాబున్నాడు కదా, నువ్వు పెరిగినట్టు మీ బాబుని పెంచుతున్నా. వి గివ్ సో మెనీ ఫెసిలిటీస్, వి టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. మనం కట్టుకునే బట్ట దగ్గర నుంచి, లైఫ్ స్టైల్స్ నుంచి, తినే తిండి నుంచి. ఇప్పుడు ఇదివరకు మనకి ఇయర్ మొత్తంలో ఒక 2 సినిమాలు చూస్తే ఇట్స్ ఎ ఫీస్ట్. మనమేమి పాత తరం వాళ్ళం కాదు, హార్డ్లీ 20-25 ఇయర్స్ బియాండ్కి వెళ్తే ఇట్స్ ఎ ఫీస్ట్. ఒక్కరోజు బయట ఎక్కడన్నా ఒక డిన్నర్కో, బ్రేక్ఫాస్ట్కో, లంచ్కో వెళ్తే దట్స్ అ సెలబ్రేషన్ మనకి. బట్ ఇప్పుడు ఎవ్రీ వీకెండ్ వీ గో అవుట్, ఎవ్రీ వీకెండ్ వాట్ ఈస్ ద ఎక్స్పోజర్ యు ఆర్ గివింగ్ టు యువర్ చైల్డ్? సో వీఆర్ చేంజింగ్ ది థింగ్. మనం నేర్పుచ్చుకోవటం వేరు, వాళ్ళు నేర్చుకోవటం వేరు, కానీ మనమే ఫాలో అవ్వట్లేదు. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ అవర్ చిల్డ్రన్ టు లెర్న్. బట్ ఇక మీదటైనా 1 by 1 అందరం కూడా ఆర్గానిక్ స్టైల్కి వెళ్ళిపోయి పిల్లలకి వీ హ్యావ్ టు టీచ్ దెమ్ సర్టెన్ థింగ్స్ రాదర్ డీలింగ్ విత్ ఈ డివోర్సెస్, సెపరేషన్స్ చాలా ఈజీ అయిపోయినాయి. సో అవన్నీ నేర్పించుకుంటా పద్ధతులు కానీ అవి కానీ నేర్పించుకుంటా పెంచుకోకపోతే ఫ్యూచర్లో ఏదో వారంటారు చూసారు, అట్ అయిపోతుంది పెళ్ళిళ్ళు కూడా. రైట్, కరెక్టే. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పేరెంట్స్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళి పనులు చేసుకుంటున్నారు. పిల్లలతో స్పెండ్ చేసే టైం ఉండకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చు. అలా కాదు రూప, మన పేరెంట్స్ మనతో టైం స్పెండ్ చేసిన దానికన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం మన పిల్లలతో. దో వీఆర్ వర్కింగ్ పీపుల్, వీఆర్ సెగ్రిగేటింగ్ థింగ్స్, వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ మేడ్స్, గుడ్ స్కూల్స్. పిల్లలకి మన పేరెంట్స్ మనకిచ్చిన, మన చుట్టూతో ఉండేవారే కానీ టీచింగ్ అనేది వాళ్ళ చేతలతో మనం నేర్చుకున్న. అమ్మ ముగ్గేస్తా మన ముగ్గేమనేది, అమ్మ కుక్ చేస్తా మన కుక్ చేయమని చెప్పేది. దిస్ ఈస్ హౌ వీ గ్రూ అప్. అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం మనం పిల్లలతో. వాళ్ళతో సినిమాలకు వెళ్తున్నాం, వాళ్ళతో డిన్నర్స్కి వెళ్తున్నాం, వాళ్ళతో హాలిడేస్కి వెళ్తున్నాం. బట్ ఎక్కడ పని నేర్పిస్తున్నాం? మనమే మెడిసిన్ పెట్టి పని చేయించుకుంటున్నాం. ఇంటి ముందు ముగ్గులు వేయట్లేదు, మనం అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం.
Where are we teaching the thing? See, you spend even 5 minutes a day with the children. It's not like textbook lesson kada. The way you live is the way they learn. మనకు కూడా మమ్మీ వాళ్ళు ఏమన్నా 4 to 5 సెషన్ పెట్టి వంటలు నేర్పారా? లేదు కదా. లేదు. వాళ్ళ వాళ్ళ వెనకాల life ఉండి style వాళ్ళతో చూసి చేయించుకునేవారు. నేర్చుకునేవాళ్ళు. అమ్మ ఊరు వెళ్తుందంటే నాన్నకి పళ్ళెం పేటేసి పళ్ళెం పెట్టి అన్నం పెట్టు అని నేర్పించేది. ఇప్పుడు నువ్వు అలా చేయవు, టేబుల్ మీద పెడతావు, మైక్రోవేవ్లో స్విచ్ చేస్తావు, హస్బెండ్ విల్ మేక్ హిజ్ ఓన్ ఫుడ్. పిల్లలకి ఎక్కడ పని చెప్తున్నాం మనం? వర్క్ ఉన్నా లేకపోయినా ఎర్లీ మార్నింగ్ వీ యూస్ టు వేకప్. నౌ మనమే లెగొట్లేదు హాలిడే సండే వస్తే. హౌ విల్ ద చిల్డ్రన్ గెటప్? రైట్. సో ఇదేం స్కూల్ లెసన్స్ లాగా కాదు. వీ లీడ్ ఏ గుడ్ లైఫ్ టు టీచ్ దెమ్ ఏ గుడ్ లైఫ్, అంతే. పేరెంట్స్ లైఫ్ స్టైల్ని చూసి పిల్లలు మారిపోతున్నారు కదా పిల్లలు. రైట్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.